తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబంలో విభేదాలున్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అదే సమయంలో చంద్రబాబుకు కూడా కుటుంబం ఉంది కదా అని జగన్ ప్రశ్నించారు. రీసెంట్గా తాడేపల్లిలోని తన మీడియా సమావేశంలో తన సానుకూల మీడియాను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. పదే పదే షర్మిల పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? గతంలో షర్మిల మీద నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదు. చంద్రబాబు మీద ఎప్పుడైనా తన తల్లిదండ్రులు ప్రపంచానికి చూపించారా? వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా? అసలు తలకొరువు పెట్టారా అని ప్రశ్నించారు. దళిత మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారంటూ తప్పుడు కేసులు పెట్టారని, ఆ సమయంలో ఆయన అసలు ఊళ్ళోనే లేరని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మీద 8 కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాను సృష్టిస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యల్ని అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. వారే తిడుతున్నారు, తిరిగి వాళ్లే మళ్లీ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. రిటైర్డ్ పోలీసు అధికారులు ఆర్మీ ఠాకూర్, ఏబి వెంకటేశ్వరరావు, యోగానంద్ ఒక జట్టుగా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు మాట వినని అధికారులు వైసీపీ నేతల సమాచారం జిల్లాలోని టీడీపీ నేతల నుంచి తీసుకుంటున్నారు. వారి మీద కక్ష సాధింపుకి ఈ సమాచారాన్ని వాడుకుంటున్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి ముఖానికి మాస్కులు వేసి కొడుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ తీసిన వీడియోలు ప్రభుత్వ పెద్దలకు పంపిస్తున్నారు. ఆ వీడియోలు వారంతా సంతోషంగా చూస్తూ తమ శాడిజం బయట పెట్టుకుంటారని జగన్ విమర్శించారు. డైరెక్టర్ రామ్ గోపాలవరం మీద తప్పుడు కేసు పెట్టడం అక్రమం అన్నారు. మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ముక్తసరిగా స్పందిస్తూ ప్రజలు ఆదరించినంత కాలమే ముఖ్యమంత్రిగా ఉంటారు అని సమాధానం ఇచ్చారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు నెరవేర్చలేక రాష్ట్రం ఆర్థిక స్థితిగతుల్ని సీఎం చంద్రబాబు రోజుకు అబద్ధం చెప్తున్నారని, ఆయన్ని బొంకుల బాబు అని ఎందుకు పిలవకూడదని జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర అప్పుల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 6 లక్షల కోట్లు కానీ 14 లక్షల కోట్లంటూ అబద్ధాన్ని బాబు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు తిరిగి మొదలైందని, ప్రజల మీద 18,000 కోట్ల విద్యుత్ భారం మోపారని విమర్శించారు. జగన్ మాట్లాడే ప్రతి మాట తాను అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటోందని ఏబిఎన్ వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు. ఎవరి బొంకులని ఆయన ప్రశ్నించారు. ఈ వర్గాల వాదన ప్రకారం వాలంటీర్లకి ఈ ఏడాది జూన్ నుంచి జీతాలు ఇవ్వట్లేదని, వైసీపీ హయాంలోనే వారిని తొలగించారని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారని జగన్ తెలిపారు. అయితే ఆ చర్చ జరిగింది మండలిలో. జవాబిచ్చింది బాబు కాదు, మంత్రి స్వామి. కూటమి సర్కారు ఏర్పడి 6 నెలలు అవుతున్నా ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదని జగన్ విమర్శించారు. 2019లో ప్రచారంలో తాను వస్తే జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించినా ఇప్పటి వరకు చేయలేదు. తాను ఉన్నప్పుడు పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని జగన్ ప్రకటించారు. అయితే 5 ఏళ్లలో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఎంఎస్ఎంఈలు ఎన్ని వచ్చాయనేది ఆయన చెప్పలేకపోయారు. మాట్లాడిన మాటలన్నీ బొంకులేనని నేరుగా ఏబిఎన్ వెంకటకృష్ణ ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ అభివృద్ధి లేకపోతే అప్పులు ఈ విషయంలో జనం ఎవరితో ఉన్నారని చెప్పండి అబ్బా, సింపుల్ గా అడుగుతున్నాను. ఐయామ్ విత్ బాబు, ఐయామ్ విత్ జగన్ అని కామెంట్ చేయండి. నేను జగన్ సన్నిహితుల వద్దకి, చంద్రబాబు సన్నిహితుల వద్దకి ఈ వీడియో పంపేలా చేస్తా, అది నా ప్రామిస్. కానీ వాళ్ళకి జనం ఏమనుకుంటారో తెలియాలి. వాళ్ళిద్దరికి వాళ్ళు చెప్తారు కదా సన్నిహితులు వాళ్ళకి. కాబట్టి ఐయామ్ విత్ బాబు, ఐయామ్ విత్ జగన్. జనం నిజంగా ఎవరితో ఉన్నారు, నిజంగా కూటమి మీద వ్యతిరేకత ఉందా, జగన్ కోరుకుంటున్నారా, ఈ విషయం ఒక్క కామెంట్ తో తేలిపోవాలి. కాబట్టి దయచేసి కామెంట్ చేయండి.